కథాభిమానులకి స్వాగతం. ఈరోజు వినిపించబోయే కథ హోమగుండం. రచయిత జరుక్ శాస్త్రిగా అందరికీ సుపరిచితులైన జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి గారు. వీరు చలికాలం మార్తాండరావు, వెల్లటూరి సోమనాథం అనే కలం పేర్లతో రచనలు చేశారు. రుక్కాయి, జలాలుద్దీన్ రూమి, రుక్కుటేశ్వరుడు అని వీరిని పిలిచేవారు. జరుక్ శాస్త్రి లేదా ప్యారడీ శాస్త్రిగా ప్రసిద్ధి చెందారు. 1914 సెప్టెంబర్ 7న బందర్లో జన్మించిన జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి గారు సంస్కృతాంధ్ర పండితులు. ఆనాటి తెలుగు సాహిత్యంలో సుప్రసిద్ధులైన రచయితల్ని అనుకరిస్తూ ప్యారడీ రచనలు చేసి సాహిత్యంలో ఒక కొత్త ప్రక్రియను ప్రారంభించారు. ఇవన్నీ జరుక్ శాస్త్రి ప్యారడీలు అనే పేరుతో సంపుటిగా వెలువడ్డాయి. కథలు శరత్ పూర్ణిమ అనే పేరుతో సంపుటిగా వెలువడ్డాయి. ఆనందవాణి పత్రికలో తనలో తాను అనే శీర్షికని నిర్వహించేవారు. వీరు రచించిన నవల దేవయ్య స్వీయ చరిత్ర. నాటకాలను కూడా రచించిన జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి గారు సాహిత్యంలో అన్ని ప్రక్రియల్ని చేపట్టారు. ఆంధ్రపత్రికలో సంపాదక వర్గ సభ్యులుగా కూడా పనిచేశారు. మద్రాసు, విజయవాడ, ఆకాశవాణి కేంద్రాల్లో స్క్రిప్ట్ రైటర్గా పనిచేశారు. ఇక ప్రస్తుత కథ హోమగుండం 1945 సంవత్సరం మార్చి నెల రూపవాణి వార్షిక పత్రికలో ప్రచురితమైంది. మరి వినండి, జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి గారి హోమగుండం కథ. ప్రభృత సత్యం కతరోహ్యంగనానాం దోషోస్తియో నా చరితో మనుష్యైః. స్త్రీల విషయంలో మనుష్యులు ఆచరించని దోషం ఏదైనా ఉందా? నిజం చెప్పండి. వరాహమిహిరుడు. మొదటి భార్య చితాగ్ని నుంచే వీడు రెండో పెళ్లి హోమానికి నిప్పు తీసుకొచ్చాడన్న నిందను హనుమంతరావు నిబ్బరంగా భరించాడు. అమాయకంగా, ఏదో నాయనా, ఇంతకు గుణం ప్రధానం, ఇంత గూట్లో దీపం పెడుతుంది కదా, పిల్లా మేకా కలిగి 10 కాలాల పాటు చల్లగా ఉంటే అన్న ముసలమ్మ లాంటి వాళ్ల ఓదార్పు అతను నెమ్మదిగా భరించాడు. గాంతకు తగ్గ బొంత అన్న కటూక్తిని కూడా హనుమంతరావు ఓర్చుకున్నాడు. చాటుగా లోకులు అన్న మాటలకు విలువేమిటి? నేటుగా హనుమంతరావు సంఘ సంస్కరణంలో ఒక్క అడుగేమిటి 100 అడుగులు ముందుకేశాడు అన్న మెచ్చుకోలు లాంటి దాన్ని మింగాడు. ఒరేయ్, నీవు ఎంత ఇదైతే మాత్రం ఈ చెక్కపేడట్రా నీకు దొరికింది అన్న ఆంతరంగిక శత్రువులను కూడా అతడు క్షమించాడు. చిన్న మెత్తైనా చలించకుండా స్థితప్రజ్ఞుడిలాగు వ్యవహరించాడు. అతడు ఈ మాటలన్నీ ప్రజల కంటే క్రూరంగా ముందే అనుకుని ఆ బాధేమిటో ముందే పడ్డాడు. భార్య చనిపోయిన 1 రోజులలోగానే శరణాలయం పంచున ఉన్న నరసమ్మను, పచ్చి బాలెంతరాలను అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్నాడు. మామూలుగా లోకంతో పాటు అయితే తనకింకా పెద్ద పురుడు వెళ్ళలేదు. అలాంటి దశలో ఇంకా చెవుల్లో దూది పెట్టుకునే స్థితిలో మెళ్ళో పుస్తె కట్టించుకుంది నరసమ్మ. తన బిడ్డ సంధి కొట్టిపోయిన 19వ రోజున ఆమె తిరిగి ఓ ఇంటిదైంది. తన కోసం ఒకడంటూ వచ్చి నాకు కావాలి, నేను పెళ్లాడతాను అని అంటారని, అన్న మాట నిలుపుకుంటారని ఆమె కల్లో కూడా అనుకోలేదు. ఈ శరణాలయంలోనే ఇలాగ పడి ఉండో, అక్కడే ఏదన్నా చాకరీ చేసో జీవితం వెళ్ళదీసుకోవాలి కాబోలు భగవంతుడా అని ఆమె వాపోయింది. రూపాయి నోటులాగు చేతులు మారి మారి శరణాలయంలో పడ్డానన్న సంగతి ఆమె ఏమాత్రం మర్చిపోలేదు. తానా రూపసీ కాదు, అందవికారి కాదు. వెనకటి సంగతులు గౌరవము చూద్దామా? అయ్యో రాత, అధ్వానంగా ఉన్నాయి. ఏం చూసి ఎవరు చేసుకుంటారు? తనను చూడ్డానికి హనుమంతరావు వచ్చినప్పుడు ఇవన్నీ తెలిసే వచ్చాడనుకుంది. రెండోసారి ఖాయం చేసుకోవడానికి వచ్చినప్పుడు అంతా చెప్పించింది. ఇది విని కూడా హనుమంతరావు ఒప్పుకున్నాడంటే హనుమంతరావులో ఆమెకు
దైవాంశ కొట్టవచ్చినట్లు కనపడింది. ఆమె హృదయంతో అతనికి కర్పూర హారతి ఇచ్చేస్తుంది. తన జీవితాన్ని ఎవడో ఒకడు అతని నీడను చేరి అతన్ని సుఖపెట్టి తాను ఇంత సుఖపడదామన్న ఆమె జీవిత వాంఛ నేటికి అత్యుత్తమ రీతిని ఫలించింది. వివాహ వేదిక మీద ఎన్నో బరువులతో సిగ్గుతో నరసమ్మ తలవంచు కూచుంది. పురోహితుడు చెప్పినవన్నీ చేస్తోంది. ఆ క్షణాన ఆమెకు తన మొదటి పెళ్ళి, నెత్తిన ఉభయులు జీలకర్ర బెల్లము పెట్టుకోవడం, పానుపు దండాడించడం, అప్పగింతలు గుర్తుకొచ్చాయి. తన కార్యం నాడు ఆ భర్త తన మీదుగా చెయ్యి వేసి పళ్ళెం పట్టుకోవడం, బ్రాహ్మలు వేదం చెబుతూ ఉంటే తనకేసి అన్నా చూడకుండా వంగటం గుర్తుకొచ్చింది. తోలిని కొద్దీ మూగి దోమలు సంగీతం పాడి కుట్టినట్లు కుడుతూ ఉన్నాయి ఆ స్మృతులు. ఆర్య సమాజం పురోహితులేమో పెందరాళ్లే తెమిలింది పెళ్ళి. హనుమంతరావు స్నేహితులకు హనుమంతరావుతో కలిసి నమస్కారం చేసి లోపలికి వెళ్ళింది నరసమ్మ. నిస్త్రాణగా ఉందేమో వెళ్ళి ఓ చాప మీద ఒరిగింది. అసాధ్యం అని అనుకుని ఇంచుమించు నిరాశ చేసుకుంటున్నది సాధ్యపడితే ఎంతటి వాళ్లకైనా నిజమా కల అనిపిస్తుంది. నరసమ్మ తెల్లబోయి చూస్తోంది. హనుమంతరావు రావటం, తనను చూడటం, వాళ్ల శరణాలయం వాళ్లతో మాట్లాడటం, తాను ఈ పెళ్లి తీరా ఫలసాయానికి వచ్చి ఎక్కడ చెడిపోతుందోనని ఓ రాత్రంతా గుంజాటన పడటం, పాప సంధిగొట్టిపోవటం, సంబంధం ఖాయం కావటం, పెళ్లి కావటం అన్నీ క్షణంలో సినిమాలో జరిగినట్లు జరిగినాయి. తన బతుకు కూడా సినిమాలాగానే ఉంది. ఇంతకు తనకు 18వ ఏడు. తన బతుకు అప్పుడే ఎంతో ఇదయింది. వారు బతికే ఉండకూడదు. ఎక్కడో అక్కడ ఏదన్నా చేసి నూకలు కాచుకునైనా మర్యాదగా బతికేవాళ్ళు. పాపం ఆయన మరీ అన్యాయం. ఒక్కనాడైనా ఆయన అనుకుంది కానే లేదు. తాను కాపురానికి వచ్చిన కొత్తలో ఓ రాత్రి ఇద్దరూ నవ్వుతూ తుళ్ళుతూ కబుర్లు చెప్పుకుంటూ గడిపారు. తెల్లారగానే అత్త ఆడబిడ్డ, ఎందుకు రాత్రంతా అలా పగలబడుతున్నారు, మా మీద ఏం చెప్పుకుంటున్నారు అని నిగ్గదీశారు. ఏం వగలే మా అమ్మ అని తన్ను కాల్చుకు తినలా. ఇప్పుడు అవన్నీ తలుచుకోవడం ఎందుకు? తనకు పకోడీలు మల్లెపూలు ఇష్టం అని తెలిసి ఆయన తెచ్చినాటి రాత్రి ఎన్ని మాటలన్నారు. తలుచుకు తలుచుకు గుండె చెరువు కావటం తప్ప మరేముంది? ఆయనకు జబ్బు ఎప్పుడు ప్రారంభమైందో అప్పుడే తన కళ చెడింది. పుట్టింటి వాళ్ళైనా ఉంటే గోప్యంగా బతికి ఉండేదేమో. ఆ అదృష్టానికి ఏం నోచుకోవాలో. భర్త పోయి తను తల చెడి ఓ మూల చాప చుట్టలాగు పడి ఏడుస్తూ ఉంటే ఆ మరిది వాడే చండాలుడు. తను వారు పడుకుంటే గదిగుమ్మం దగ్గర చెవులు దూరబెట్టుకుని ఉండేవాడు. తన్ను నెమ్మదిగా లాలించి దగ్గరకు తీశాడు. వాడి మొహం మండ. తనకు పొద్దున్నే డోకులు. తనే లోపల కుమిలి ఏడుస్తోంది. ఇదేం కర్మమా భగవంతుడా అని. ఈ అత్త ఆడబిడ్డలు సన్నగా రామరావణ యుద్ధం చేసి కోసి పాతరేస్తున్నారు. ఈ ముంగిస ముసానమ్మ తన్నేమన్నా వెనకేసుకొచ్చాడా? ఎందుకు తాను తిట్టడం? తన తలరాత అలా ఉంటే ఎవరేం చేస్తారు? వారే బతికి ఉంటే అప్పుడు తనకు చేతుల నిండా గాజులు తొడిగి సీమంతం చేసేవారు. ఆయన పోబట్టి గదు ఇంట్లోంచి వెళ్ళగొట్టారు. తర్వాత తను ఎన్ని బాధలు పడింది, ఎందరు అవమానించలేదు. తన గది కిటికీ అవతల పులిస్త్రాకుల్లాగా ఎంతమంది ప్రియులు పడి ఉండలేదు. అన్నీ హాలాహలంలాగా భరించి బతికింది గాని. ఇంతలో హనుమంతరావు వచ్చాడు. అలాగే పడుకుందామనుకుంది నరసమ్మ. తనకు ఏం చనువుంది పడుకోటానికి, చిన్నగా నవ్వటానికి? లేచింది. పడుకో అంటూ హనుమంతరావు దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. భోజనానికి రావు అన్నాడు. మనిషి పిలుపులో లాలన లేదు, కాఠిన్యమూ లేదు. మీరు కానివ్వండి, వస్తా అంది. పొద్దుపోతుందేమో, ఉండలేవు కూడాను అన్నాడు మళ్ళీ హనుమంతరావు. కాసేపు ఉండి తింటానంది తను. హనుమంతరావు లేచి భోజనాల దగ్గరికి వెళ్ళాడు. మర్నాడు
పెద్దల దగ్గర సెలవు తీసుకుని మద్రాసు వచ్చేశారు. చెన్నపట్నం తను ఎన్నేళ్ల నుంచో చూద్దామనుకుంటోంది. రైలులోనే హనుమంతరావు గమ్మత్తుగా మారాడు. తను వెనక్కు పరిగెత్తుతున్నట్టున్న చెట్లని చూస్తున్నా, రైలు స్టేషన్ దాటాక ఎర్ర ఎర్రగా చీకట్లో నిలబడ్డ దీపాలను చూస్తున్నా, పెట్టెలో జనాన్ని చూస్తున్నా మొహం ఏమిటోగా పెట్టుకుంటాడు. ఏం ఆలోచించుకుంటున్నాడో ఏమిటో అనుకుంది తను. వారం రోజులు బాగా గడిచాయి. తను కాచిన కాఫీ అమృతంలాగుందన్నాడు. నిద్ర లేచేటప్పటికీ సిగరెట్టు అగ్గిపెట్టే అందించడం, పళ్ళు తోముకోవడానికి పళ్ళపొడి, నీళ్ల చెంబు, టంగ్ క్లీనరు అమర్చడం, మొహం కడుక్కోగానే కాఫీ ఇవ్వటం, అవన్నీ ఆయనకు నచ్చినట్లే ఉన్నాయి. ఏదో మదన పడుతున్నట్లుంటారు. అడుగుదామా? ఎక్కువ మాట్లాడడు. శిల 10-15 రోజులకు హనుమంతరావు కొడుకును మేనమామ తీసుకొచ్చి దిగడ్చాడు. వీధి తలుపు కొట్టి పిల్లాడిని వాకిట్లో దిగడ్చి వెళ్ళాడు ఆయన. వాడి చొక్కా గుడ్డల మూట కూడా అక్కడే వదిలి, వారు వచ్చేదాకా ఉండండి అని తను అన్న మాట వినిపించుకోకుండా ధుమధుమలాడుతూ వెళ్ళిపోయాడు. నరసమ్మ చిన్నబుచ్చుకుంది. పిల్లాడు ఏడుస్తూ నించున్నాడు. దా నాన్న దా అంది. వాడు దగ్గరికి రాలేదు. ఏడుస్తూనే నుంచున్నాడు. సముదాయించబోయింది. తాయిలం పెడతానంది. రానన్నాడు. ఎత్తుకోబోయింది. నేను రాను పో అని వాడు ఏడ్చాడు. వాళ్ళ అమ్మే ఉంటే ఆవిడల్లా ఏడవనిస్తుందా? ఇంతలోకే హనుమంతరావు వచ్చాడు. తండ్రిని చూస్తూనే ఇంకా ఎక్కి ఎక్కి ఏడ్చి తండ్రిని వాటేసుకున్నాడు. దా నాన్న అని వాణ్ణి మళ్ళీ పిలిచింది. వెళ్ళు నాన్న, పిన్ని అన్నాడు హనుమంతరావు. నేను పోను అన్నాడు వాడు. పిన్ని నాన్న, పిన్ని, వెళ్ళు. పిన్ని కాదు, బూచి అని వాడు మళ్ళీ ఏడ్చాడు. నరసమ్మకు నవ్వాలో ఏడవాలో తెలిసింది కాదు. నెమ్మదిగా వాడంతట వాడే బెరుకు బెరుకుగా వచ్చాడు. నేర్పుగా ఆమె మాలిమి చేసుకుంది. నీ పేరేమిటి నాన్న అంది. కిష్టుడు. ఎంత ముద్దైన పేరు. వాడికి తలదువ్వింది. నీళ్లు పోసింది. ఇస్త్రీ చొక్కా అలాగూ తొడిగింది. మళ్ళీ చెంపలు దువ్వి చుక్కబొట్టు పెట్టింది. ముద్దొస్తున్నాడు. 10 కాలాల పాటు భగవంతుడు వాణ్ణి రక్షించాలి అని పరాత్పరుణ్ణి ఉద్దేశించి అనుకుంది. నేను పిన్నిని కాదు నాన్న అంది. పిన్నే. ముద్దెట్టుకుంది. కాఫీ కాచి ఇవ్వనా? కాఫీ కాచి నెమ్మదిగా ఊది ఇచ్చింది. తాగాడు. నాన్న, నేను ఊచినా అని లాలనగా అడిగింది. కిష్ణుడు బిక్కమొహం వేశాడు. మా అమ్మే, మా నాన్నే, నే చచ్చిపోను, భయం లేదులే అమ్మా అని వీపు దువ్వి ఎత్తుకుంది. మావయ్య అలా అన్నాడు అని మూల కారణం చెప్పేశాడు. పసివాళ్ళు ఏదీ దాచుకోలేరు. 2 నెలలు గడిచినవి. హనుమంతరావులో మార్పు గట్టిగా వచ్చేసింది. ఏమిటో అతను ఎప్పుడూ పరధ్యానంగా ఉంటాడు. బయట ఎలా ఉంటాడో, ఎలా నిర్వహిస్తాడో గాని ఇంటికొస్తూనే అదోలా అయిపోతాడు. హనుమంతరావు ఇంటికి వస్తున్నాడు. బడి వదిలిపెట్టారేమో గణగణా ఎగిరి గంతులేస్తూ పిల్లలు బయటికి వస్తున్నారు. హనుమంతరావు నిదానించి మరీ చూశాడు. బరువుగా చూసి, దిగుళ్ళు వంట పట్టనంత కాలం ఇలా సుఖమే అనుకున్నాడు. పిల్లల్ని చూస్తూనే, వెనక్కి తిరిగి కూడా చూస్తూనే, ఈ విషయమే ఆలోచిస్తూనే ఇంటికి చేరాడు. అతడి వాలకం తాను చూస్తూ ఊరుకోవటానికి నరసమ్మకు మనస్కరించలేదు. తనకు మహాప్రభో, ఒక్కరూ కూర్చుని కుమిలి ఏడవటం ఏమిటో తెలుసు. ఏడ్చి ఏడ్చి దిగమింగాక లోపల ఎంత కసి తయారవుతుందో, అది ఎంత విషమో తనకు తెలియంది కాదు. నా అన్నవాళ్ళు ఓదార్చితే కాస్త తెమిలి లోకంలో పడవచ్చు. వెళ్ళింది. ఏమండి అలా ఉన్నారు అంది. హనుమంతరావు మాట్లాడలేదు. నాతో చెప్పరు? నేను పరాయిదాన్నిటండి. ఇదిగో ఇలా చూడండి. హనుమంతరావు ఏమీ చెల్లించలేదు.
ఏదో నిప్పుల్లోంచి నడుస్తున్నట్టున్నాడు. మెడ చుట్టూ చేతులు వేసి, నా మాట వినరు అంది. అయినా ఉలకలేదు, పలకలేదు. ఇహ నేనేం చేయనమ్మా అని ఇంట్లోకి వెళ్ళింది నరసమ్మ. బయటకు వెళ్ళి నలుగురిలోనూ తలెత్తుకు తిరిగే మొగాడికి అనేక కష్టసుఖాలుంటాయి అనుకుంది నరసమ్మ. ఎక్కడికన్నా పోయి అటూ ఇటూ తిరిగి 10 మందితో మాట్లాడి వస్తే సగం దిగులు పోతుంది. ఆదివారం ఏమండి బీచ్కి పోదాం అన్నది. హనుమంతరావు ఆలోచించుకుంటూ అలాగే కూర్చున్నాడు. బీచి నాన్న, బీచి అని కిష్టుడన్నాడు. హనుమంతరావు ఏమీ వినిపించుకోలేదు. బీచికని ఏడుస్తున్నాడండి అని మళ్ళీ అంది. దబదబా కుంపటి రాజేసి అత్తెసరు పడేసి కుర్రాడికి తలదువ్వింది. తాను దువ్వుకుంది. అన్నం దించి కాఫీకి నీళ్లు పడేసింది. షేవింగ్ సెట్టు, అద్దం, నీళ్లు తెచ్చి హనుమంతరావుకు ఇచ్చింది. కుర్రాడికి నీళ్లు పోసింది. తాను నీళ్లు పోసుకుంది. దబదబా బట్టలు మార్చుకుంది. పిల్లాడికి ముస్తాబు చేసింది. కాఫీ కలిపి తీసుకొచ్చింది. హనుమంతరావు కిటికీకేసి అలాగే చూస్తున్నాడు. గడ్డం చేసుకునేలేదు. బలవంతాన గడ్డం చేయించింది. కాఫీ తాగాడు. దబదబా స్నానం చేసి వచ్చాడు. ఇంటికి తాళం వేసి బీచికి కదిలారు. దారిలో గాని ట్రామ్ బండిలో గాని అతను నవ్వలేదు, తుళ్ళలేదు. పోనీ అని రుసరుసలాడలేదు. అమావాస్య, ఆదివారం. సముద్రం మహా ఉరవడిగా ఉంది. జనం రెట్టింపు వచ్చారు. ఇసుక కూడా మెరుస్తోంది. శనగపప్పు, జీడిపప్పు దగ్గర నుంచి జ్యోతిషం, నత్తగుల్లలు, శంఖాల దాకా అమ్ముతారు. కుర్రాడు శనగపప్పు కావాలన్నాడు. కొనిపెట్టింది. తాను తెచ్చిన అర్ధణ అయిపోయింది. నరసమ్మకు పూలు కొనుక్కుందామని ఉంది. పర్సు హనుమంతరావు దగ్గరుంది. ఆయనకేసి ఎంతసేపో చూసింది. అతను ఇటుకేసి చూడడు, చూసినా గమనించడు. మరీ అన్నీ ఉడికిపోతే తప్ప పూల మీద ప్రలోభం స్త్రీకి ఎన్నడూ పోదని ఒకరు చెప్పే సంగత. బీచి దగ్గర సముద్రాన్ని, ఎగుడు దిగుడుగా ఊగే డింగీలను, ఒడ్డున విరుచుకునే అలల్ని చూస్తోందామె. బీచిలో అంతమంది కోలాహలంగా ఉన్నారు. సుఖంగా ఉండటానికి దిగుళ్ళు వంట పట్టడమూ కాదు, వయస్సు కాదు కారణం. వాళ్ళు పైకి అయినా అలా ఉండగలిగారు. తనకు అదీ చేత కావటం లేదనేది తట్టింది. అతను మెరిసే ఇసుకను, ఆడవాళ్ల పాదాలను, పెదిమలను, దొంగచూపులు కూడా చూడలేకపోయాడు. నించో బుద్ధి, కూచో బుద్ధి పుట్టలేదు. ఇంటికి కదులుదామని లేవదీశాడు. ఇళ్లకు మళ్ళారు. మహాసమ్మర్దం. నరసమ్మ కుర్రాణ్ణి ఎత్తుకుంటానన్నా వెనక తాను నడుస్తానన్నాడు వాడు. హనుమంతరావు వెనక చూపు లేకుండా ఊరికే ముందు ముందు తొక్కుకుపోతున్నాడు. తను పిల్లాడు రావాలా? ఏమండి అని పిలిచింది. వెనక్కు తిరిగి చూసి ఆగాడు. మళ్ళీ అంతే. ఏదో తప్పించుకుపోదామన్నట్లు నడుస్తున్నాడు. బస్ ఎక్కి ఇంటికి చేరారు. బట్టలు మార్చుకుని వచ్చి, అన్నానికి లేవటండి అంది. తాను వంటింట్లోకి చక్కా పోయి పీటలు వేసింది. విస్తళ్ళు పరిచింది. నెయ్యి కరగపెట్టింది. అన్నం వడ్డించబోతూ కాళ్ళు కడుక్కునేందుకు నీళ్లు ఇవ్వటానికి సావిట్లోకి వచ్చింది. హనుమంతరావు పడక్కుర్చీలో పడుకున్నాడు. కాళ్ళు కడుక్కోరు అంది. మీరు తినండి అన్నాడు. మీరు రాందే ఎలాగండి? వాడు నిద్రతో తూలుతున్నాడు. లేవండి. నాకు ఈ పూట ఆకలి లేదు. ఈ మాటకేం గాని వడ్డించా, లేవండి. నేను ఈ పూట భోంచెయ్యను. పాకం ముదురుతోందని నరసమ్మ ఇంట్లోకి వెళ్ళింది. ఏదో గాలివాన సిద్ధంగా ఉంది. ముందు కిష్టుడికి అన్నం పెట్టింది. పక్క వేసి వాణ్ణి పడుకోబెట్టి వచ్చింది. అన్నం చల్లారిపోతోంది, రండి. అబ్బా రస్తురు, నాకు ఆకలి తోడుకుపోతోంది. నా కోసం రండి. నా కోసం అనే ముక్క ప్రేమ ఉన్న చోట ఎంత దివ్యాస్త్రమో, కాని చోట అంత విషం. అయితే తిను, నాతో వంతెందుకు? అన్నానికి పిలవటం వంతుటండి, రండి. నాకు ఆకలి కావటం లేదు. ఏం తిన్నారని ఆకలి లేకపోవటానికి? మీకు ఆకలిగానే ఉంది, లేవండి. నాకు ఆకలి లేదు,
నేను తిన్ను. నాకు ఆకలిగానే ఉంది, మీరు రాంతే నేనెట్టా తిన్ను అని నరసమ్మ అక్కడే కొంగు పరుచుకుని పడుకుంది. తాను ఇలాగే కోపం వచ్చి అన్నం తినకపోతే ఆ రాత్రి నరసమ్మ తల్లి అన్నం తినలేదు. ఏమే ఏమే అంటూ అలమటించేదావిడ. ఇప్పుడు ఎవరున్నారని సముదాయించడానికి? బీచ్లో అలా నన్ను రాచుకుంటూ వస్తావే అన్నాడు హనుమంతరావు. నరసమ్మ చూస్తూ ఊరుకుంది. ముక్కు పుడకన్నా లేక బోసిపోయిన ఆమె మొహం ఈ మాటతో మరీ డీలా పడిపోయింది. నిన్నే రెట్టించాడు. ఏం వస్తే అందరూ రావటల్లా? అయ్యో రాత, అందరితో నీకు వంతా అన్నాడు. నరసమ్మకు తూర్పు పడపరా తెలియలేదు. ఇదేదో పెద్ద ముసురే. చూస్తూ ఊరుకుంది. వాళ్ళు భార్యాభర్తలు, అలా వస్తారు అన్నాడు. బాగానే ఉంది కథ అని గొణుక్కుంది నరసమ్మ. కోపం మీద ఉన్నప్పుడు సర్వేంద్రియాలు బెదిరిన గుర్రాల్లాగా పనిచేస్తాయి. హనుమంతరావుకు ఈ గొణుగుడు వినపడ్డది. మాట్లాడవే. ఏం మాట్లాడేదండి, అలా అంటుంటేను. నేనేం ముష్టిముండనా, పని మనిషినా? నేను అదే కాదంటున్నాను అన్నాడు. సరే పోనీలేండి అంది. వీలైనంత పోట్లాటను తప్పించడానికి ఆమె ప్రయత్నం. తెలిసిందా? తలెత్తి చూసింది. కనుక నీవు? ఆమె నిశ్చలంగా వింటోంది. కనుక నీవు? లేచి కూర్చుంది. నీ మర్యాదను. నీకేం మర్యాద ఏడ్చింది కానీ నా మర్యాదన్నా కాపాడాలి. ఆమె కళ్ళంబడి నీళ్లు తిరిగినాయి. నీవు అన్నిందాలా చెడిన ముండవు. వాళ్ళెవరో అన్నట్లు ఏదో ఇంత గూట దీపం పెడతావని చేసుకున్నాను కానీ నాకు పెళ్ళేమిటి, నీకు పెళ్ళేమిటి? మనం పెళ్ళికి అతీతులం. ఏడుపు నవ్వు నవ్వింది నరసమ్మ. సరేలేండి అంది. మళ్ళీ హనుమంతరావు లేచాడు. కుక్కిన పేనల్లే పడి ఉండక అన్నాడు. ఎవరైనా వింటారు, నెమ్మదిగా అనండి అంది నరసమ్మ. ఈ ఒక్క భయంతోనే హిందూ స్త్రీ గజగజలాడుతుంది. కోపాను ఉన్న భర్తలు ఇక్కడే అధికారం చెలాయించేదిన్ని. ఏ ఎవరైనా వింటారనే భయం నాది, నీకే? అన్నిటికీ తెగించిన ముండవి. అన్నం వడ్డించు. ఆమె నెమ్మదిగా లేచింది, వడ్డించింది. కచ్చిక చేస్తూ అన్నం తిన్నాడు. నీవు వడ్డించుకోవే అన్నాడు. 4 ముద్దలు నోట్లో పడ్డాక కోపం చల్లారినట్లుంది. తింటాలండి. అన్నం సహించకపోయినా మళ్ళీ దీనికి ఓ పోట్లాట దేనికని ఆమె మూతి తుడుచుకుంది. ఇంకో 2 నెలలు గడిచినాయి. హనుమంతరావుకు ఇల్లంటే తేళ్ళు జెరులు పాకుతున్నట్లు ఉంటుంది. కాపురం చేస్తున్న భార్య కక్ష సాధించడానికి అన్నట్లు చచ్చిపోయింది. అన్ని విషయాల్లోనూ ఈమె రత్నమల్లేనే ఉంది కానీ దాన్ని చూస్తుంటే అతనికి ఏమిటోగా ఉంటుంది. ఎవరో తిన్న ఎంగిలాకులో భోజనం. తాను ప్రద్దానికి ఇంత కుంగి కుంగి ఉంటాడు. ఈమె ఎప్పుడూ కళకళలాడుతూ ఉంటుందే. ఎవరన్నా పాత స్నేహితులు? ఆలోచనని భరించలేకపోయాడు. గుండెల్లో పలుగు పెట్టి పొడిచినట్టుంది. దాంతోపాటు భగవంతుడు తన్ను తీసుకెళ్తే బాగుండేది. ఈ కోర్టు, ట్రామ్ బండి, దస్తావేజులు టైపు చేయడం, పార్టీలను బెల్లించడం తప్పేది. ఏమిటో జీవితం అద్దాన్నం అయిపోయింది. కోర్టు నుంచి హనుమంతరావు ఇంటికొచ్చాడు. తన డ్రాయర్ దగ్గరకెళ్ళి కోర్టు కాగితాలు, మనీ పర్సు తీసి దాచాడు. బట్టలు మార్చుకుని కాళ్ళు చేతులు కడుక్కున్నాడు. ఇల్లు అద్దంలాగు నీట్గా ఉంది. నరసమ్మ కాఫీ తెచ్చి ఇచ్చింది. తన కళ్ళనే తాను నమ్మలేకపోయాడు. లక్ష్మిలా కళకళలాడుతూ ఉంది. మొహంలో ఏదో బ్రహ్మాండమైన ఆనందం వెలుగుతోంది. ఎవరన్నా పాత ప్రియుడు నవ్వించాడేమో. హనుమంతరావుకు తేళ్ళు జెరులు పాకినట్లయింది. కాఫీ తాగాడు. బాబేడి? వంటింటో ఉన్నాడు, పిలవనా? వద్దు. కిష్టుడు వచ్చాడు. నాన్న, పిన్నే కథ చెబుతోంది నాన్న. కాకి నక్క కథలేనా? కాదు నాన్న, సీతమ్మ వారే
చచ్చిపోయిందనుకుని జనక మహారాజు ఏడుస్తున్నాడు నాన్న. ఇటువంటి ఏడుపుగుట్టు కథలు వాడికి చెప్పకు. ఆమెకు ఒక్క నిమిషం గుండెలు ఆగినట్లయింది. తాను ఏం చేసినా తప్పే అవుతోంది. పోనీ ఇది చెయ్యి, నాకు ఇలాగ ఉండాలి అనడు. తన బుద్ధికి తోచినట్లు చేస్తే పురుగు ఏరినట్టు మాట్లాడతాడు. సరేలేండి అంది ఆమె. ఏ ఈ పూట బల్జోరుగా ఉన్నావే? నరసమ్మ నెమ్మదిగా చూసింది. ఎవడు వచ్చాడే? ఈ మచ్చ మాపుకోవడానికి నరసమ్మ ఇంకో అమ్మ కడుపున పుట్టాలి కాబోలు. ఏం మాటలండి అవి అంది. కడుపులో దేవుతోంది ఆమెకు. తలకాయ వంచుకొని ఆమె నిల్చుంది. కళ్ళంబడి నీళ్లు నేలను పడ్డాయి. ఎదురుగుండా ఉంటే ఇంకా ఏమంటాడోనని వంట ఇంట్లోకి వెళ్ళిపోయింది. బందిలి తొట్లో పడ్డ ఆవులాగా ఆమె ఆ రాత్రి ఏమీ తినలేదు. సుఖపెట్టి సుఖపడదామంటే లోకంలో చోటు తక్కువ. నరసమ్మ కడుపుతో ఉంది. పొద్దున్నే వికారము, డోకులు, హైరానా. తాను డోకుతుంటే పిన్ని ఏదో అయిపోతుందని కిష్టుడు దిగాలు పడి చూస్తాడు. అంతే ఆమెకు ఓదార్పు. ఆకాశం అంత సంతోషం ఆవిరై ఎగుర్చుకుపోతోంది. నాకు ఇది కావాలి, అది కావాలి అని ఆమె ఎన్నడూ పల్లెత్తి అడగలేదు ఇంతవరకు. దానిమ్మకాయలు తిందామని ఆమెకు మహా ఉంది. అయ్యో రాత! కోరికలు గుర్రాలనెక్కాలనుకుంటే కర్మ గాడిదల్ని తోలమంటుందిట. సాయంత్రం తలదువ్వుకుంటుంటే ఆమెకు ఒక రహస్యం తెలిసింది. తాను తలదువ్వుకోక, కంటికి కాటిక పెట్టుకోక యాబ్రాసిలాగా ఉండాలని ఆయన అభిప్రాయమేమో. కళకళలాడుతూ దగ్గరకొచ్చినప్పుడల్లా గొంగళి పురుగును చూసినట్లు చూసి నలిపి చంపుదామనుకుంటారు. అయినా ఓసారి తెంచిపోసుకున్న దానికి తనకు అందచందాలేమిటి? ఆ పూట తలదువ్వుకోకుండా, పూలు పెట్టుకోకుండా మాసిన చీర కట్టుకుంది నరసమ్మ. ఈ పని మొదటి నుంచి చేస్తే ఎలా ఉండేదో. తరుణం మించిపోయింది. సాయంత్రం హనుమంతరావు వస్తూనే ఇలా ఉన్నావే అన్నాడు. ఆమె తొణకలేదు, బెణకలేదు. వింతగా నవ్వాడతను. ఏ ఎవరు రాలా అన్నాడు. ఆమె తల వంచుకు నుంచుంది. ఇలా దీపపు సమ్మెలాగా ఉన్నావు అన్నాడు. ఎందుకండి నన్నిట్లా కోసుకు తింటారు? నేనేం తప్పు చేస్తున్నానండి అని నరసమ్మ ఆ ఊరుమని ఏడ్చింది. పాపం కుమిలి కుమిలి ఏడుస్తోంది. నరసమ్మ ఇహ ఆపుకోలేకపోయింది. ఎవళ్ళు రానక్కర్లా, మీరే ఎవరినో ఒకరిని తెచ్చి దిగేడ్చెట్టుంది. ఎవరైనా నవ్విపోతారు కానీ ఊరుకోండి. నరసమ్మ చెంప చెళ్ళుమంది. 5 వేళ్ళు తేలినాయి. హనుమంతరావు కోపం ఆగలేదు. తాను ఎంత హాలాహలం మింగుతున్నాడో చెప్పినా తెలుసుకోదే. పైగా కోపం ఆగలేదు. జుట్టు పట్టుకుని బిరబిరా వీధిలోకి ఈడ్చుకొచ్చాడు. తిడుతూ కొట్టాడు, కొడుతూ తిట్టాడు. కిష్టుడు ఏడుస్తున్నాడు. హనుమంతరావును వాడి ఏడుపు కూడా ఆపలేకపోయింది. నరసమ్మకు ఇంతకన్నా చావే మేలనిపించింది. వీధంతా పోగై ముక్కు మీద వేలు వేసుకొని చూశారు. ఇంకా నయం, ఎవ్వరూ ఏమీ అనలేదేమో. ఆమె బతికిపోయిందేమో. ఇల్లు మార్చారు. ఇల్లు మారగానే ఇంటాయన బుద్ధి మారుతుందా? అక్కడ ఇంతే అయింది. నరసమ్మకు 3వ నెల దాటి 4వ నెల ప్రవేశించింది. సెలవులు కాగానే బళ్ళోకెళ్ళి చదువుకోనానా అని కుర్రాడికి బడిపిచ్చరే పెట్టింది. పలకా బలపం లేకుండానే నెమ్మదిగా ఓనమాలు, అఆలు చూసి చదవటం నేర్పింది. హనుమంతరావు ఓ రోజున కూర్చుని కళ్ళ నీళ్లు తుడుచుకుంటున్నాడు. నరసమ్మ చూసింది. దగ్గరకు వెళ్ళింది. ఎందుకండి ఏడుస్తున్నారు అని బుజ్జగించింది. నేను రాక్షసుణ్ణి. ఏడ్చాడు. మరేం కాదు అంది. నిన్ను నానా హింస పెడుతున్నాను ఏడుస్తూ అన్నాడు. మీరేం హింస పెట్టలా, ఇంతేనా? ఎన్ని తిట్టినా తల్లులు పిల్లల్ని ఇలాగే సముదాయిస్తారు. తాను నవ్వింది. హనుమంతరావును నవ్వించింది. కొంత ఆమె హృదయం తేలికైంది. కోర్టులకు సెలవులిచ్చారు. హనుమంతరావు ఇంట్లోనే ఉంటాడు.
సాయంత్రం అలా కాసేపు తిరిగి వస్తాడు కానీ ఎప్పుడూ ఇంట్లోనే ఉంటాడు. నరసమ్మ, కిష్టుడు మామూలుగా నవ్వుతూ తుళ్ళుతూనే ఉన్నారు. అతనికి ఈ నవ్వులకు తుళ్ళులకు అంతరార్థం ఏమీ తెలీదు. ఓ రోజు మధ్యాహ్నం నిద్రలేచాడు. పిన్ని, పిల్లవాడు ఏమిటో కబుర్లు చెప్పుకుంటున్నారు. ఓ చెవి అటు వేశాడు. చెప్పవే చెప్పవే, ఏమైంది? అభిమన్యుడు బయటికి వచ్చాడా? ఇంకా రానే లేదా? చెప్పవే పిన్ని, చెప్పవేమే అంటున్నాడు ఏడుపు గొంతుతో కిష్టుడు. నరసమ్మ నవ్వుతోంది. ఆమె కిలకిలా నవ్వడం తెలియక పసివాడు ఉడ్డు గుడుచుకుంటున్నాడు. ఎన్ని చేసినా ఇది ఇంత సంతోషంగా ఉంటుందే అని హనుమంతరావు అనుకున్నాడు. నెమ్మదిగా లేచి వంటింట్లోకి వెళ్ళాడు. కుంపటి నెమ్మదిగా రాజేశాడు. నరసమ్మ పడమటింటో చప్పుడు విని, ఉండు నాన్న అని లేచింది. కథ చెప్పవే అని పిల్లాడు పట్టుబడుతున్నా లేచి వంటింట్లోకి వెళ్ళింది. వారు కుంపటిని విసురుకుంటున్నారు. ఏం కావాలో చెప్పండి, నే చేసి ఇస్తాగా అంది. అతను బెల్లం కొట్టిన రాయిలాగా నోరు మెదపలేదు. నేను వచ్చింది ఇందుకేగా అని అంది. అతను చలించలేదు. కాఫీ పెట్టుకుని తాగి కాస్త పిల్లవాని కట్టే పెట్టాడు. అన్నం వండాడు. పొయ్యి ఆర్పేసి వంట ఇంటికి తాళం వేశాడు. సావిట్లోకి వచ్చాడు. ఇదేం కర్మం అండి అని నరసమ్మ ఏడుస్తూ వెళ్ళి అడిగింది. కాసేపు నీ మొహం చూపించుకో అన్నాడు. చివాలన చొక్కా తొడుక్కుని బయటికి వెళ్ళిపోయాడు. నరసమ్మ ఇల్లంతా అలంగం తిరిగింది. తులసమ్మ దగ్గర బొమ్మలాగా చాలాసేపు కూర్చుంది. పిన్ని, కథ చెప్పవుటే అని కిష్టుడు అడిగితే కథ చెప్పలేకపోయింది. దీపాలు పెట్టే అసుర సంధ్య. నరసమ్మ దీపం వెలిగించి తన చీర కూడా అంటించుకుంది. దేవుడి పటాలకు హారతి వెలిగిస్తుంటే చీర అంటుకుని నరసమ్మ చచ్చిపోయిందట అనుకున్నారు. ఇది హోమగుండం కథ. కథలో ఒక దగ్గర నరసమ్మ ఎవరైనా వింటారు, నెమ్మదిగా అనండి అని అంటుంది. అక్కడ రచయిత జలసూత్రం రుక్మిణీనాథ్ శాస్త్రి గారు ఒక మాట అంటారు. ఈ ఒక్క భయంతోనే హిందూ స్త్రీ గజగజలాడుతుంది. కోపాన ఉన్న భర్తలు ఇక్కడే అధికారం చెలాయించేదిన్ని అని. ఇది 1945లో రాసిన కథ. ఇప్పటికీ మన సమాజంలో ఎంతోమంది స్త్రీలు, భార్యలు ఈ కారణం చేతనే భర్తలకు అణిగిమణిగి ఉంటున్నారు. భర్తలు అధికారం చెలాయిస్తున్నారు. స్త్రీల విషయంలో మనుష్యులు ఆచరించని దోషం ఏదైనా ఉందా, నిజం చెప్పండి అని ఆనాడు వరాహమిహిరుడు అడిగిన ప్రశ్న ఇంకా ఇప్పటికీ మనని వెంట తరుముతోంది. ఇది ఈసారికి. వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.